చేసుకుంటాను. ఫస్ట్ పొద్దుగాల ఒక 10-11 గంటలకు పెసర్లు నానేసిన. ఇప్పుడు రుబ్బడానికి తీసుకున్నా. చూడండి పెసర్లు మంచిగా నానినాయి. అన్ని గంటలు కూడా అవసరం లేదు, ఒక 4-5 ఇయర్స్ అయితే చాలు. ఓకేనా? ఇప్పుడు రుబ్బినాక మళ్ళీ చూపిస్తాను. ఇట్లా రుబ్బుకోవాలన్నమాట. బాగా మెత్తగా కాదు, కొంచెం కొర్రపైది అంటారు, అట్లా రుద్దుకోవాలి. ఓకేనా? నేను ఒక స్పూన్ బియ్యం కూడా వేసిన, ఎందుకంటే క్రిస్పీగా ఉంటుందని. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఓకే, దీంట్లో కొత్తిమీర కట్ చేసుకొని వేసిన ఆల్రెడీ. పచ్చిమిర్చిను, జీలకర్ర, ఎల్లిగడ్డ మిక్సీలో రుబ్బి దీన్నెలా ఇక్కడ వేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు 2-3 పెద్ద సైజు ఉల్లిగడ్డ మన ఇష్టం, ఎంతంటే అంత వేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ. ఇట్లా చిన్నగా కట్ చేసుకోండి. ఓకే, అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొంచెం చిన్నగా ఇట్లా కట్ చేసుకోండి. ఉల్లిగడ్డ మీ చాయిస్ ఎంతంటే అంత వేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత నేను రుబ్బిన కారం కూడా మన ఇష్టం, మనకు ఎంత మనం తినగలుగుతామో అంత. ఓకే, దీనిలో జీలకర్ర, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ యాడ్ చేసిన, లేకుంటే బ్లాక్ అవుతుంది కదా. తర్వాత మనం చూసుకోవచ్చు, మనకు ఎంత అవసరం ఉన్నదో అని చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం మళ్ళీ కలుపుకోవాలి ఇట్లా. ఓకేనా? కలియమాకు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను కొత్తిమీర ఎక్కువ వేసినాం కాబట్టి కలియమాకు వేయలేదు. కొత్తిమీర నేను ఎక్కువ వేసినాం కాబట్టి కలియమాకు వేయలేదు. కలియమాకు కూడా వేసుకోవచ్చు, మనకు ఇష్టం. కడాయి పెట్టుకొని నూనె వేడి అయింది కదా. ఇప్పుడు మెల్లమెల్లగా ఈ సైజులో, మీకు ఏ సైజు కావాలంటే అట్లా వేసుకోవచ్చు. ఓకే, ఇట్లా వేసుకోవడం. ఓకే, 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మెల్లగా ఇట్లా వేసుకోండి. వేసుడుతోనే తీయకండి, ఎందుకంటే ఇరిగిపోతుంది. కొంచెం ఒక 2 మినిట్స్ అయినాక మెల్లమెల్లగా. నేను సిమ్లోనే పెట్టుకున్నా, ఎందుకంటే క్రిస్పీగా కావాలంటే కొంచెం సిమ్లో పెట్టి చేస్తేనే బాగుంటాయి. మన అడవిడి చేసినాం అనుకోండి, అది మంచిగా రాదు, క్రిస్పీగా రాదు, తినబుద్ధి కాదు. మనం ఎక్కువ కొత్తిమీరని ఎక్కువ వేసినాం కదా, అందుకే గ్రీనరీ లెక్క కనబడుతుంది. ఎవరి ఇష్టం వాళ్ళది, మీరు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, కొందరికి కొత్తిమీర ఫ్లేవర్ బాగా ఇష్టం ఉంటుంది, కొందరికి నచ్చది. అట్లాంటి వాళ్ళు కలియమాకు వేసుకోండి. ఓకేనా? ఆల్రెడీ చికెన్ వండినాం చూడండి. ఆల్రెడీ చికెన్ వండేసినాం. గారెలకు చికెన్ వేసుకొని తినాలని ఇక్కడ అన్నీ రెడీ పెట్టుకున్నాం. ముంచుకొని తింటది ఉంటుంది నా సామి. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టకండి, ఇట్లా పెట్టి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. బ్రౌన్ అంటే బాగా బ్రౌన్ కాదు, మనకు తెలుస్తుంది. ఆ కలర్ వచ్చినాక తీసేయండి. ఓకే, నూనెలోకి వెళ్ళి మంచిగా పైకి వచ్చేస్తుంది. ఇట్లా వచ్చిందంటేనే ఉడికిందని అర్థం. ఓకే.